మత్తయి సువార్త 5వ అధ్యాయము 8. హృదయ శుద్ధి. ఏ శుద్ధి ఉండాలి మనకి? క్రొత్త బట్టల శుద్ధి, ఇల్లు క్రొత్తది శుద్ధి చేసుకోవడం, మంచాల శుద్ధి, పాత్రల శుద్ధి. కానీ దేన్ని శుద్ధి చేసుకోమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవునిని చూసేదారు. అంటే ఆయన పేరిట తిని త్రాగి తందనలాడి గెంతి ఆడిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారని లేదు. ఏముంది ఇక్కడ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు, దేవుణ్ణి చూడగలరు. అంటే హృదయ శుద్ధి లేనివాడు దేవుణ్ణి చూడలేడా? చూడలేడు. అంటే మనలో హృదయ శుద్ధి మొదట ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండడం అంటే మీ అందరికీ తెలుసు. ఎలా శుద్ధి అవుతుందండి? లోపల ఎప్పుడు కూడా బ్లడ్ వెళుతుంటుందండి. అది కాదండి. బైబిల్ పరిభాషలో హృదయం అంటే హార్ట్ కాదు, మనసు ఇక్కడ ఉంటుంది, ఆలోచన ఇక్కడ ఉంటుంది, మన తలంపులు ఇక్కడ ఉంటాయి. మన తలంపులు, మన ఆలోచనలు, మన చేష్టలు, మొత్తం మన ప్రవర్తన అంతా ఉండేది హృదయంలో. ఇది హృదయం. ఇది శుద్ధిగా లేని నాడు దేవుని కోసం మనం ఏం చేసినా వ్యర్థం.